రైట్ దావోస్ లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. రైట్ ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఎస్ కాంతి. వరలక్ష్మి దావోస్ పర్యటనలో నేడు సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమావేశాల్లో పాల్గొబోతున్నారు. ప్రముఖ కంపెనీల సీఈఓలతోటి సీఎం ముఖాముఖి నిర్వహిస్తారు. డబ్ల్యూఈఎఫ్ సదస్సులో పారిశ్రామిక సెషన్ లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులే లక్ష్యంగా జరుగుతున్నటువంటి ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకి సంబంధించి ఇప్పటికే 2 రోజుల పర్యటనలో మొత్తంగా పలువురు పారిశ్రామికవేత్తలతోటి భేటీ అవ్వడము, అలాగే పెట్టుబడుల సాధన, ఏపీ బ్రాండింగ్, రాష్ట్రంలోని వనరులు వివరించేలాగా ఈ ప్రపంచ ఆర్థిక సదస్సుకి వెళ్లేందుకు ఈ ముఖ్యమంత్రి బృందం ఏదైతే హాజరైందో వివిధ జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులతోటి వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. అయితే పారిశ్రామిక విధానాలు ఏపీలో అమలు చేస్తున్నటువంటి వాటి వివరాలను పలువురు పారిశ్రామికవేత్తలకు వాటికి ఎక్స్ప్లెయిన్ చేయడం, వారి ఆసక్తిని తీసుకుని గూగుల్ ఏఐ డేటా వంటి వాటికి సంబంధించినటువంటి గ్రీన్ అమోనియా ప్లాంట్ వంటి పెట్టుబడులతోటి ఈ ఏదైతే ప్రపంచ ఆర్థిక సదస్సులో విశాఖపట్నం, కాకినాడ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి అంశాలపైన సీఎం చంద్రబాబు నాయుడు వారికి వివరించారు. వివిధ దేశాల్లో రంగాల వారీగా అమలు చేస్తున్నటువంటి పారిశ్రామిక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిపైన కూడా సీఎం అధ్యయనం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక అమలు చేస్తున్నటువంటి విధానాలు, తెచ్చిన పాలసీలు పారిశ్రామికవేత్తలకు సీఎం వివరించడంతో పాటుగా ముఖ్యంగా ఏదైతే దావోస్ పర్యటనలో భాగంగా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించి గత ఏడాది ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు వచ్చాయో ఆ పెట్టుబడులకు సంబంధించి, అలాగే ఐటీ రంగంలో, స్టీల్ రంగంలో, ఇంధన రంగంలో, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏవైతే వచ్చాయి అండ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు, ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించినటువంటి వాటిలో కూడా గత ఏడాది వచ్చినటువంటి పెట్టుబడుల్లో ముఖ్యంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ చెప్పడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఏవైతే ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ప్రతినిధులను కూడా సంబంధించినటువంటి వారితోటి కూడా భేటీ అయ్యారు. ఇంకా ఏదైతే పిఓటి మార్కెటింగ్ సిగ్నల్స్ ఫర్ నేచర్ గ్రోత్ అంశం పైన చర్చలో కూడా సీఎం ఈ రోజు పాల్గొంటారు. ఇక ఈ 3 రోజుల పర్యటనలో అనేక మంది పారిశ్రామికవేత్తలతోటి, అలాగే ముఖ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి వనరులు, అలాగే వస్తున్నటువంటి కంపెనీస్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలకి సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు బృందం 1-to-1 మీట్ అవడము, పారిశ్రామికవేత్తలతోటి సెషన్స్ లో పాల్గొనడము, అలాగే కొత్త పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగానే ముందుకు వెళ్తుందని చెప్పుకోవాలి వరలక్ష్మి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.